ఈ వ్లాగ్ గురించి మాట్లాడబోయే ముందు గున్ను మీతో ఏదో చెప్తుందంట, వినండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్సా? హాయ్ ఫ్రెండ్స్ అనాలన్నా నేను. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇంతకీ ఈ వ్లాగ్ ముచ్చట ఏంటంటే వంకాయ పప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో వంకాయ పప్పు టేస్ట్ చేసిన. మన సైడ్ ఈ రెసిపీ ఎక్కువగా తిని ఉండరు, పప్పు టమాటా ఎక్కువ తింటా ఉంటాం కదా. బట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఏరియా సైడ్ మాత్రం ఇది ఎక్కువగా తింటారంట. బాగా టేస్టీగా ఉంటుందంటే ట్రై చేసిన, నాకైతే బాగా నచ్చింది. దీంట్లోకి నాకైతే చల్ల మిరపకాయలు నంచుకోవాలనిపించింది. బట్ నాకైతే ఈ వంకాయ అందుబాటులో లేకుండా మీతో ఒక విషయం అడ్జస్ట్ అయిపోయింది. అదేంటంటే మన సిచ్యువేషన్ బాగున్నప్పుడు అందరూ మన దగ్గరకు వస్తారు, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ. అదే మన సిచ్యువేషన్ బాగాలేదు, మనం లోలో ఉన్నామని తెలిసింది అనుకోండి, అసలు మన సైడ్ కూడా చూడరు. అంత సిచ్యువేషన్ మేమైతే ఇప్పటివరకు ఫేస్ చేయలేదు. బట్ కొన్ని విషయాలలో మాత్రం కొన్ని విషయాలని మేము ఎక్స్పీరియన్స్ చేసినాము. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎట్లున్నారు, లేనప్పుడు ఎట్లున్నారు అని. అందుకే ఇంకా ఎప్పుడైనా సరే డబ్బులు చూసి ఖర్చు పెట్టడం, అట్లనే సేవింగ్స్ చేసుకోవడం మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటూ వచ్చిన నేనైతే. అందుకే నాకు మా ఇంటి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అంత ఇంపార్టెంట్ అన్నట్టు. అందుకే మరి నా దగ్గర ఉన్న శాలరీ నేను ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 10th వరకే నా శాలరీ అయిపోతుంది. ఈవెన్ మా బావ దగ్గర ఉన్న మనీ కూడా అయిపోతుంది. ఇంకా నిజం చెప్పాలంటే 25th వరకు మేము చిట్టీలు కట్టడమే ఉంటుంది. అయినా సరే ఎట్లా మేము సేవ్ చేసుకుంటున్నామో, అసలు సేవింగ్స్ అవుతున్నాయా లేదా ఏంటి, 10,000 నుంచి స్టార్ట్ అయిన మా కెరియర్ ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయింది అంటే, నా శాలరీ గురించి చెప్పట్లేదు, మా బావ ఫస్ట్ ఇన్కమ్ అయితే 10,000. మేము ఆల్మోస్ట్ 5 years వరకు కూడా ఆ శాలరీతోటే, దట్టు 6 months ఇక్కడ వాళ్ళ సార్ 6 months అమెరికాలో ఉంటారు కాబట్టి ఆ 10,000 తోటే ఇప్పటికీ కూడా మేము ఎట్లా గెటిన్ కాగలుగుతున్నాము. పిల్లలు, ఇల్లు మెయింటెనెన్స్ ఎట్లా అనే విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటా. అండ్ నేను చేసిన వంకాయ పప్పు అయితే సూపర్గా కుదిరింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రొసీజర్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పప్పు టమాటా చేసుకున్నట్టే. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసిండు మా బావ. ఉప్మాలోకి మా బావ చేసిన చట్నీ అయితే సూపర్గా ఉన్నది. చట్నీ అంటే మళ్ళీ పల్లి చట్నీయో పుట్నాల చట్నీయో కాదు, జస్ట్ కారం పొడిలో కొద్దిగా నిమ్మరసము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డలు కట్ చేసిన వేసి ప్రిపేర్ చేసిండు. ఎంత బాగుందో. తను క్యాటరింగ్ వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఉప్మా తినబుద్ధి కాక అట్లా చట్నీ లాగా ప్రిపేర్ చేసుకొని తినేటోళ్ళట. బట్ టేస్ట్ మాత్రం ఇంకా నేను చేసిన పప్పు వంకాయ అయితే కొంచెం లూజ్గా అనిపించింది నాకు పోపు చేసినప్పుడు. బట్ అట్లేం లేదు, చల్లారిన తర్వాత మంచిగా నార్మల్ టెక్స్చర్కి అయితే వచ్చేసింది. అండ్ టేస్ట్ కూడా అవసరంగా వచ్చింది. ఇంకా మీలో ఎంతమందికి పోపు చేసేటప్పుడు భయం అవుతుంది? ఐ మీన్ నేనైతే పచ్చిమిర్చి వేసినప్పుడు కానీ కరివేపాకు వేసినప్పుడు కానీ చాలా దూరంగా వెళ్ళేస్తా. నాకు చాలా అంటే చాలా భయం అయిపోతుంది. ఇంకా మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంది ఏంటంటే, మీషో సప్లయర్గా జాయిన్ అవ్వడం బెటరా కాదా అని. అస్సలు ప్రాఫిటే కాదు అది. అంటే ఈవెన్ మనం పెట్టిన 1 రూపీ కూడా మనకు రాదు. నాది ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అది మీషో వల్ల జరిగిన స్కామా ఇంకేందో నాకైతే తెలియదు. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే 10,000 rupees ఆఫ్ లాస్ అండ్ వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ ఆల్సో మోస్ట్లీ నా ప్రీషియస్ టైంని నేనైతే మీషో పైన స్పెండ్ చేసి చాలా అంటే చాలా పెద్ద తప్పు చేసిన. అది ఒక్కటే కాదు, 10,000 rupees అంటే నాట్ ఏ సింపుల్ థింగ్. అదేంటంటే నాకు 10,000 rupees నా హోల్ మంత్ శాలరీ అన్నట్టు. అదంతా కూడా నేను స్పెండ్ చేసిన. లాస్ట్లో అయితే కరివేపాకు వేసుకొని ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఇంకా నా అప్కమింగ్ వీడియోస్లో అయితే నాకు 10,000 rupees లాస్ అయింది కదా మీషో సప్లయర్గా జాయిన్ అవ్వడం వల్ల, ఎందుకు ఏంటి అనేది ఒక వీడియో అయితే డెఫినెట్లీ నేను షూట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే అసలు నాకు టైమే ఉండట్లేదు. మోస్ట్లీ సాటర్డే కానీ సండే కానీ ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తా. మీరైతే కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ స్మైలింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ నుంచి అండ్ అట్లనే గున్ను నుంచి కూడా పెద్ద బాయ్ అండ్ హాయ్ కూడా. ఇంకేం హ్యాపీయా? గున్ను చెప్పమందండి. బాయ్ బాయ్.